అందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ప్రముఖ వాస్తు జ్యోతిష్య నిపుణులు, ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. మరి మనకున్న ఆధ్యాత్మిక సందేహాలను వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గురుగారు, నిత్య జీవితంలో మనకి ఎన్నో ఆధ్యాత్మిక సందేహాలు వస్తూ ఉంటాయి. సో ఈరోజు అటువంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం అనుకుంటున్నాము. తప్పనిసరిగానమ్మా. గురుగారు, ఇంట్లో ప్రతి ఒక్కరికి తులసి చెట్టు ఉంటుంది. అయితే ఏ దిక్కున పెడితే ధనయోగం జరుగుతుంది, ఏ దిక్కున పెడితే అదృష్టం కలిసొస్తుంది? ముఖ్యంగా మనం తులసి చెట్టు అనేటువంటిది లక్ష్మీప్రదంగా మన హిందూ సంప్రదాయం ప్రకారం మనం పూజ చేస్తుంటాం నాన్న. అంతేకాకుండా సంపూర్ణమైనటువంటి సకల రోగ నివారిణి అని చెప్పుకోవచ్చు తులసిని. అందుకనే ప్రతి ఇంట్లో తులసి వనం అనేటువంటిది తప్పనిసరిగా ఉండడం అనేది మన సంప్రదాయంగా వస్తూ ఉంటుంది. ఇప్పుడు అంటే ఇప్పుడున్నటువంటి ఈ అధునాతనమైనటువంటి రోజుల్లో ఫ్లాట్స్, ఇరుకు ఇరుకు చిన్న చిన్న ఇళ్ళు ఇట్లాంటి వాటిల్లో ఉండడం జరుగుతుంది. కానీ పూర్వకాలంలో మనం చూస్తూ ఉంటాం, వాడుక భాషలో కూడా లంకంత కొంప అని చెబుతూ ఉంటాం. అంటే పెద్ద ఇల్లు ఉండేది, అందరు కలిసి ఒకటే కుటుంబంలో పెద్ద కుటుంబంగా ఉండేది. దీంట్లో ఏంటంటే ఏ చిన్న దెబ్బ తగిలినా ఆ తులసి ఆకు తీసుకొచ్చి దాని రసాన్ని పిండేసేవాళ్ళు ఆ దెబ్బ మీద. అంటే యాంటీబయోటిక్ అప్పటికప్పుడు తగ్గిపోవడం అనేది, ఆ రక్తం ఆగిపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అలాగే కొంతమంది తులసి నీళ్ళని కాచి వడబోసుకొని తాగేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇక్కడ ఒక్క సందేహం గురుగారు, చెప్పండి. మనం రోజు పూజించే తులసి చెట్టుని ఆకులు తెంపడం అనేది అది కూడా సమంజసమేనా? చెప్తానన్న. ఇక్కడ ముఖ్యంగా దీంట్లో ఏమవుతుంది అంటే, మనకి తులసి వనంలో మాత్రమే తులసి కోటను పెట్టుకోవడం అనేటువంటిది ఇప్పుడు సంప్రదాయంగా వస్తుంది మనకి. అంటే తులసి చెట్టుని పెట్టుకొని పూజ చేయడం అనేది. పూర్వకాలంలో ఏంటంటే పెద్ద పెద్ద స్థలాలు ఉండేవి కాబట్టి ఇళ్లలో మొత్తం ఎక్కువ తులసి చెట్లు ఎక్కువగా కనబడుతూ ఉండేవి. తులసి కోటలో మాత్రం నిత్యం పూజ ఆరాధన చేసుకోవడానికి ఒక చెట్టును పెట్టుకొని చేసేటువంటి వాళ్ళు. దీంట్లో ఏంటి, ఎక్కడ ఉంటే మనకి అలాంటి అంటే మంచి జరుగుతుంది అనేటువంటి విషయానికి వస్తే, తులసి చెట్టు గాలి ఇంట్లో అందరూ పీల్చుకునేటువంటి విధంగా ఉండాలి. ఆ విధంగా తులసి చెట్టు ఉండాలి. అది ఏ దిక్కున ఉండేది పూర్వకాలంలో మనకి అంటే, ఇక్కడ నిలబడితే బయట వీధి వాకిలి దగ్గర నిలబడితే ఎదురుగా ఒకదానికొకటి ఎదురుగా వాకిళ్ళు ఉండేవి మనకు పూర్వకాలంలో. చిట్ట చివరిలో తులసి కోట కనపడేది, లేదా మొట్టమొదటిలో అంటే ఎక్కడైతే ప్రారంభం ఉంటుందో అక్కడన్నా ఉండేది. దీనివల్ల అర్థం ఏంటి, దానికి చివర్లో ఉన్నటువంటి చెట్టు గాలన్నా ఇంట్లోకి లోపలికి రావటం, లేదా ఇంటి మొదట్లో ఉన్నటువంటి ఈ తులసి చెట్టు గాలైనా లోపలికి వెళ్ళటం వల్ల అనారోగ్య బారిన తక్కువ పడతారు అని చెప్పడం అనేటువంటిది తులసి కొట్టుకునేటువంటి అసలైన లక్షణం. దాన్ని ఎందుకు పూజ చేయాలి? మన హిందూ సంప్రదాయం అంతా కూడా గొప్ప సంప్రదాయం. ఎందుకంటారంటే నాన్న, మనకి మంచి చేసే ప్రతి ఒక్కదాన్ని పూజించమని. అది చెట్టు, పుట్ట, గుట్ట, రాయి, ఏదైనా సరే. చూడండి, మనం ఎలుకను కూడా పూజ చేస్తాం. కానీ ఎలుకలు ఇంట్లోకి వస్తే అన్ని ధాన్యాలు కొట్టేస్తాయని చెప్పి భయపడుతూనే ఉంటాం. కానీ వినాయకుడు వాహనంగా ఎలుకకు పూజ చేస్తాం. పాము కాటు వేస్తే చనిపోతామని తెలుసు, కానీ నాగుల చవితి వస్తే మళ్ళీ పాముకే పూజ చేస్తాం. అంటే వాటి వల్ల కూడా మంచి జరుగుతాయి. ఆ జరిగేటువంటి మంచిని మాత్రమే మనం తీసుకుంటూ పూజ చేస్తున్నాం. మన హిందూ సంప్రదాయం అనేటువంటిది అంత గొప్పది. అలాగే మనిషి నిత్య జీవితంలో ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటిది ఒక గొప్ప విషయం, మనం మాట్లాడుకునేటువంటి విషయం. ఆరోగ్యంగా ఉండాలి ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ అంటే తప్పనిసరిగా తులసి కోట ఇంటి చివరి వాకిలి దగ్గర కానీ, ఇంటి మొదటి వాకిలి దగ్గర కానీ ఉండాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితి, ఇప్పుడు ఫ్లాట్స్ తక్కువ, వాకిలికి ఎదురుగా వాకిలి ఉంటుందన్న గ్యారంటీ లేదు, అవునా? ఇరుకు ఇరుకు చిన్న చిన్న ఫ్లాట్స్, చిన్న చిన్న గదులు, ఇట్లాంటి వాటిల్లో ఉంటున్నాం. ఇలాంటి వాటిల్లో అంటే ఇప్పుడున్నటువంటి అధునాతనమైనటువంటి పరిస్థితుల్లో ఏ దిక్కున ఉంటే బాగుంటుంది అనేటువంటి విషయానికి వస్తే తప్పనిసరిగా తూర్పు వైపున ఉండడం అనేటువంటిది ఉత్తమమైనటువంటి లక్షణం. తూర్పు వైపు నుంచి వచ్చేటువంటి గాలి ఏదైతే ఉంటుందో, పొద్దున్న మనకి సూర్యకిరణాలు ఎక్కడి నుంచి వస్తాయి? తూర్పు వైపు నుంచి వస్తాయి. ఆ సూర్యకిరణాలు ఆ చెట్టు మీద పడి ఏవైతే రిఫ్లెక్ట్ అవుతున్నాయో అవి ఇంట్లోకి రావటం ద్వారా తప్పనిసరిగా అనారోగ్య బారిన పడటం అనేది చాలా తక్కువగా కనపడుతూ ఉంటుంది ఇంట్లో. అలాగే ఇందాక మీరు అడిగినట్లుగా నిత్యం పూజ చేసేటువంటి మరి తులసి దళాలు మనం కొయ్యడం కూడా తప్పు కదా. ఈ తులసి అనేటువంటిది నాన్న మన హిందూ సంప్రదాయంలో దైవత్వాన్ని పొందినటువంటి ఒక వృక్షం అని చెప్పుకోవడానికి ముఖ్యంగా ఎలా చెప్తాము అంటే,
మనకి ఇంట్లో ఉండేటువంటి నెగెటివ్ ఆర్ పాజిటివ్ వైబ్రేషన్స్‌ని అవి తొందరగా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. చూడండి కొన్ని కొన్ని ఇళ్లల్లో ఎన్ని సార్లు తులసి చెట్టు వేసినా కూడాను అది మరలా ఇదైపోతూనే ఉంటుంది. నశించిపోతూనే ఉంటుంది. మరలా కొత్త చెట్టు వేస్తూనే ఉంటాం. మరలా కొత్త చెట్టు వేస్తూనే ఉంటాం. అంటే ఏంటి? ఆ ఇంట్లో ఎంతో నెగెటివ్ ఉంది. దాన్ని మీరు గ్రహించి దానికి తగినటువంటి పరిహారం, పరిశుభ్రతను పెంచుకోండి అని చెప్పడం అనేది తులసి మనకి చెప్పకుండా చెప్పేటువంటి ఒక లక్షణం. అది మనం గమనించం. ఇంట్లో తులసి చెట్టు పోతుంది. అలాగే ఏదైనా చెడు ప్రయోగాలు జరుగుతుంటాయి చూడండి. అంటే ఈ క్షుద్ర ప్రయోగాలు కావచ్చు, లేదంటే మనకి తెలియకుండానే బయట దాటుడు సంబంధం అని చెప్పేసి ఈ రాత్రిపూట అమావాస్య, గురువారం లేదంటే ఆదివారం, మంగళవారం ఇట్లాంటి రోజుల్లో దృష్టి తీసి వేసేసి 4 రోడ్ల మీద వేసేస్తూ ఉంటారు. అలాంటివి మనకి తెలియకుండానే దాటేసి ఇంటికి వస్తూ ఉంటాం. అలాంటప్పుడు కూడా మనకి చాలా సంకేతాలు, సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది తులసి కోట. మీరు ఇలాంటివి ఏవో ఇంటి లోపలికి నెగెటివ్ తీసుకొనొచ్చారు అని చెప్పి అది వెంటనే క్షీణించిపోతూ ఉంటుంది అంటే చెట్టు. అది తాకనప్పటికీ అది క్షీణిస్తుందా గురుగారు? మన గాలి వాటి మీదకెళ్ళిపోతే చాలు. ఆ ఇంట్లోకి మనం అడుగు పెట్టగానే క్షీణించిపోతూ ఉంటుంది. అందుకనే ఎక్కువగా అంటే దైవారాధన చేసేటువంటి వాళ్ళు ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో తులసి కోట ఏ విధంగా ఉందనేది ముందు ఎక్కువగా చూస్తాం. అది మంచిగా పచ్చగా ఉందనుకోండి, ఇంట్లో అంతా పాజిటివ్ ఉన్నట్టు లెక్క. ఎక్కడైతే నెగెటివ్ ఉంటుందో, నెగెటివ్ పర్సన్స్ దాన్ని టచ్ చేయడం కానీ, ఆ లోపలికి ఇంట్లోకి రావడం గానీ జరుగుతుందో, తప్పనిసరిగా ఆ చెట్టు కీడు సంకేతాన్ని మనకు పంపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ తులసి కోటని మనం కొయ్యటానికి కూడా ఏం చేస్తాము, ఆడవాళ్ళు అసలు ఎప్పుడూ తులసి దళాలు కొయ్యకూడదు. అసలు ఎప్పుడూ కొయ్యకూడదు. ఏ రోజున తులసి దళాలు కొయ్యకూడదు ముఖ్యంగా. మరి ఎవరు కొయ్యాలి? ఇంటి యజమాని మాత్రమే తులసి దళాలు తుంచాలి. అది కూడా అంటే ఆడవాళ్ళు కొంతమంది ఇప్పుడు పీరియడ్స్‌లో ఉన్నప్పుడు కాకుండా లేదా అంటే ఇప్పుడు అయ్యప్ప స్వామి గుడికి చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు వెళ్తారన్నట్టు తులసి చెట్టు కూడా ఒకవేళ చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు కూడా కొయ్యకూడదా గురుగారు? అసలెవ్వరు ఆడవాళ్ళు కొయ్యకూడదు నాన్న. ఆడపిల్లలు ఎవ్వరూ తులసి ఆరాధన చేసేందుకు మాత్రమే అవకాశం కానీ, దాన్ని త్రుంచేందుకు మాత్రం అవకాశం లేదు. ఇంటి యజమాని లేదా ఇంట్లో ఉండేటువంటి మగపిల్లలు మాత్రమే ఆ తులసి దళాలు తీయాలి. అది కూడా శుక్రవారం, మంగళవారం అసలు తీయకూడదు. శుక్రవారం, మంగళవారం మగవాళ్ళు కూడా ఆ తులసి దళాలు తుంచకూడదు. అంటే ఆడవాళ్ళు తుంచకూడదు అనడానికి ఏదైనా కారణం ఉందా గురుగారు? సౌభాగ్యాన్నిచ్చేటువంటి దాన్ని మనం తుంచడం కరెక్ట్ కాదు కదా! సౌభాగ్యాన్నిచ్చేటువంటిది తులసి. అవునా? ఆడవాళ్ళు ప్రతి ఇంట్లో కూడాను ప్రొద్దున్నే స్నానం చేసిన తర్వాత, ఇంట్లో దీపారాధన చేసుకున్న తర్వాత చేసేటువంటి పనేంటి నాన్న? తులసి కోట దగ్గర చక్కగా నీళ్లు పోయటం. అంటే తులసిని వృద్ధి కోరుకోవాలి తప్పితే, దాన్ని ఎప్పుడూ కూడాను త్రుంచడం అనేటువంటిది ఆడవాళ్ళు చేయకూడదు. ఇప్పుడు చాలామంది కూడా మగవాళ్ళు కూడా నీళ్లు పోస్తూ ఉంటారు. పొయ్యకూడదని గ్యారంటీ లేదు కానీ, ఆడవాళ్ళు తప్పనిసరిగా తులసి చెట్టు దగ్గర ప్రతినిత్యం నీళ్లు పోసిన ఆ సమయం ప్రదక్షిణం చేస్తూ ఉంటారు. నీళ్లు పోసేసి ప్రదక్షిణం చేస్తుంటారు. ఇంట్లో ముఖ్యంగా ఆరోగ్యవంతంగా ఉండవలసింది ఎవరు? ఆడవాళ్ళు. ఆడవాళ్ళు. వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం అంతా కుటుంబం. సాఫీగా చక్కగా వెళ్ళిపోతూ ఉంటుంది కదా! కానీ వాళ్ళని ప్రదక్షిణ చేయండి, నీళ్లు పోయండి అని చెప్పడానికి గల కారణాలు కూడా అవే. ఆ కాసేపైనా స్వచ్ఛమైనటువంటి తులసి చెట్టు నుంచి వచ్చేటువంటి గాలిని పీల్చుకోండి. ఆక్సిజన్ ద్వారా మీ శరీరంలో ఉండేటువంటి రుగ్మతలు ఏవైతే ఉంటాయో అవి పోతాయి. అంతేకాకుండా ముఖ్యంగా నిజంగా చెప్పాలి అంటే గైనిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా! ఆడవాళ్ళకు ఉండేటువంటి ఋతుక్రమ సమస్యలు ఉంటాయి కదా! అవి ముఖ్యంగా నిరోధించబడతాయి తులసి ద్వారా మాత్రమే. అందుకనే తులసి ఇంట్లో ఉండడం అనేది ముఖ్యం. దానికి ప్రతినిత్యం నీళ్లు పోయడం అనేటువంటిది ముఖ్యం. అలాగే దాని చుట్టూ కూడా ఆ తులసి కోట చుట్టూ కూడా ప్రదక్షిణాలు చేయడం అనేటువంటిది ముఖ్యం. తప్పనిసరిగా అక్కడ దీపారాధన చేసుకోవడం, పూజ చేసుకోవడం. ఒక మాట చెప్పాలి అంటే మన హిందూ సంస్కృతి, సంప్రదాయాలు ఏం చేసినాయంటే సైన్స్‌ని బయటికి చెప్పలేదు నాన్న. దాంట్లో ఉండే సైంటిఫిక్ రీజన్‌ని చెప్పలేదు. ఇది దైవత్వం, ఇది చేయండి అని చెప్తున్నాం మనం. కానీ దాంట్లో ఉన్నటువంటి సైన్స్ ఇవాళ రోజున ఈ సైన్స్ అని చెప్తుంది కదా! మేము గొప్పగా చెప్తున్నాం సైన్స్. తులసి టీ తాగుతారా? ఇప్పుడంతా వస్తున్నాయి. తులసితో టీ తాగుతారా? అది చేస్తారా, ఇది చేస్తారా అని. మరి ఇలాంటివి ఎప్పుడో చెప్పారు కదా మన వాళ్ళు. ఒకప్పుడు టీ అనేటువంటిది లేదు మనకి. ఏం చేసేవాళ్ళు? ఈ తులసిని ఆకులే బాగా మరిగించుకొని అవి నీళ్లు తాగేవాళ్ళు. అవునా? ఇప్పుడు అదే మరలా టీ రూపంలో వస్తుందా మన దగ్గరికి? అంటే మన వాళ్ళు మన దాంట్లో ఉండేటువంటి సైన్స్‌ని బయటికి చెప్పలేకపోయారు. చెప్పలేదు. ఓ మాట చెప్పాలంటే. దానివల్ల ఏమైందంటే మనది కేవలం నమ్మకం మాత్రమే అవుతోంది కానీ,
అది సైన్స్ అని ప్రూవ్ చేసుకోలేదు, అప్పుడు చేయలేదు మన వాళ్ళు. కానీ సైన్స్ ఉంది, ఆ సంగతి మన వాళ్ళకి తెలిసినా కూడాను సైన్స్ అని చెప్తే అర్థం చేసుకునేంత తత్వం అప్పుడు వాళ్ళకు ఉంటుందో లేదో, దీని ఒక దైవ రూపంలో బయటికి తీసుకొని వెళ్దామనేటువంటి దీంతో సిద్ధాంతంతో ఒక హిందూ ధర్మం, హిందూ శాస్త్రం, సంస్కృతి, సంప్రదాయం అనేటువంటి ఒక విధానంలో మన ఈ తులసి అనేటువంటి విధానాన్ని తీసుకొచ్చారు. ప్రతి నిత్యం ఇంట్లో తులసి ఆరాధన ఏ ఇంట్లో అయితే జరుగుతుందో ఆ ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు ఉండవు, అనారోగ్య సమస్యలు ఉండవు, అలాగే ధనానికి లోటు ఉండదు, అలాగే ఇంట్లో ఉండేటువంటి వాళ్ళంతా కూడాను చక్కగా అన్యోన్యంగా ఉంటారు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు మనకి. గురుగారు, అరుణాచల గిరి ప్రదక్షిణ ఎంత పుణ్యమో అందరికీ తెలిసిందే. అవును. అయితే అరుణాచల గిరి ప్రదక్షిణ వెనుకున్న అసలు రహస్యం ఏంటి? మంచి ప్రశ్న నాన్న. ముఖ్యంగా అరుణము అంటే ఏంటి? ఎర్రటి వర్ణము అని అర్థం. అంటే సూర్యుడికి, సూర్యక్షేత్రం అని అర్థం. అంతేకాకుండా అగ్నిక్షేత్రం అంటాం మనం. ఈ విషయానికి వస్తే మనకి శివరాత్రి కథ ఒకటి ఉంటుంది నాన్న. ఎలా అంటే మనకి లింగోద్భవ కాలం అని చెప్పి శివరాత్రి రోజున మనం చెప్తూ ఉంటాం. అర్ధరాత్రి 12 గంటలకి లింగోద్భవ కాలం, శివుడికి అభిషేకం చేస్తూ ఉంటే చాలా మంచిది అని చెప్పి చెబుతూ ఉంటాం. అసలు లింగోద్భవం అనేటువంటిది ఎక్కడ జరిగింది అనేటువంటి విషయం తీసుకుంటే అది అరుణాచలం కిందనే తీసుకోవాలి మనం. ఎందువల్ల? ఇప్పుడు మనకి పంచభూత లింగాలు అని చెప్పి 5 లింగాలు ఉన్నాయి. ఒకటి జలలింగం, పృథ్వీలింగం, ఆకాశలింగం, అగ్నిలింగం, వాయులింగం. వాయులింగం శ్రీకాళహస్తి, ఆకాశలింగం చిదంబరం, జలలింగం జంబుకేశ్వరం, అట్లానే మనకి అగ్నిలింగం వచ్చేసరికి అరుణాచలం. అవునా? పృథ్వీలింగం వచ్చేసరికి శివకంచి అక్కడ ఉండేటువంటిది. ఈ అరుణాచలంలో అగ్నిలింగానికి ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటి? ఎందుకు అంత ప్రత్యేకమైనటువంటి స్థానం వచ్చింది అరుణాచలానికి అటువంటి విషయానికి వస్తే, మనకి శివుడు ముందు విష్ణుమూర్తి, బ్రహ్మ ఇద్దరు కూడా పోటీ పడుతూ ఉన్నారట. నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప అని చెప్పి ఇద్దరు పోటీ పడుతున్నారు. ఇలా కాదు, నేను ఒక పోటీ పెడతాను, మీ ఇద్దరికి పరీక్ష పెడతాను, ఈ పరీక్షలో ఎవరు నెగ్గితే వారే గొప్పవాళ్ళు అని చెప్పి శివుడు చెప్పాడు. ఏమిటయ్యా అంటే, పరమేశ్వరుడు అగ్నిస్తంభ రూపంలో, ఒక పెద్ద స్తంభ రూపంలో వెలిశాడు. అక్కడ ఎవరు మొదలు చూస్తారో, ఎవరైతే చివరి చూసొస్తారో వాళ్ళు గెలిచినట్టు అని చెప్పి పోటీ పెట్టుకున్నారు. విష్ణుమూర్తి ఏం చేశాడు అంటే, నేను నీ పాదభాగాన్ని చూసొస్తాను అని చెప్పి కింద పాతాళ లోకానికి ప్రయాణం ప్రారంభించారు. బ్రహ్మ ఏం చేశాడు? నీ ఊర్ధ్వభాగం, నేను శిరోభాగాన్ని చూసొస్తాను అని చెప్పి పైకి వెళ్ళటం ప్రారంభించాడు. విష్ణుమూర్తి కిందకి వెళ్తున్నాడు, 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 వెళ్తున్నాడు. ఎంత వెళ్ళినా కూడా ఈ పాదభాగం అనేటువంటిది ఈయన కనపట్టలేదు, ఇంకా వెళ్తూనే ఉన్నాడు. ఇలా బ్రహ్మదేవుడు మాత్రం పైకి వెళ్తూ 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 కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక మొగలి పువ్వు పైనుంచి కిందకి రాలుతూ ఉన్నదిట. పైనుంచి దాన్ని ఆపాడు. మొగలి పువ్వా ఎక్కడి నుంచి వస్తున్నావు అన్నాడు. నేను శివుడి తల మీద ఎవరో పెట్టారు, అక్కడి నుంచి రాలి కింద పడుతున్నాను అంటే, ఒక పని చేస్తావా అనొక అని చెప్పిందిట. అడిగింది బ్రహ్మదేవుడు. మరి ఆయన అడిగినప్పుడు చేయాల్సిందే కదా. నేను శివుడు శిరోభాగాన్ని చూసినట్టుగా నువ్వు సాక్ష్యం చెప్పు అని చెప్పాట మొగలి పువ్వుని బ్రహ్మదేవుడు. మరి అడిగింది బ్రహ్మదేవుడు కదా, సరే నాయన చెప్తాను అని అందుట. అయిపోయింది. కొంచెం దూరం కిందకి ప్రయాణం చేసి వస్తూ ఉండగా పైన చూశాడు కదా, కిందకు వస్తున్నాడు కదా, వస్తున్నప్పుడు గోమాత కనపడిందిట. మొగలి పువ్వు చెప్పింది బ్రహ్మదేవుడికి. మొగలి పువ్వు చెప్పిందిట, ఒక సాక్ష్యం చెల్లదు, సెకండ్ విట్నెస్ కావాల్సింది, తప్పనిసరి రెండవ సాక్ష్యం కావాల్సిందే, కాబట్టి గోమాతను కూడా తోడు చేసుకుందామని చెప్పి మొగలి పువ్వు చెప్పింది. ఈ గోమాత దగ్గరికి వెళ్ళి బ్రహ్మదేవుడు అడిగాడు, నేను ఇట్లా, నాకు విష్ణుమూర్తికి ఇట్లా పోటీ పెట్టారు పరీక్ష, కాబట్టి నేను శివుడి శిరోభాగాన్ని చూసొస్తానని చెప్పాను, ఇప్పుడు నేను చూడలేకపోతున్నాను, ఎంత దూరం వెళ్ళినా కూడా రావట్లేదు, మొగలి పువ్వు నేను చూసినట్టుగా సాక్ష్యం చెప్తోంది, కాబట్టి రెండవ సాక్ష్యంగా నువ్వు కూడా చెప్తావా అని అడిగాట గోమాతని. అంటే గోమాత కూడా సరే అని చెప్పింది, బ్రహ్మదేవుడు అడిగాడు కాబట్టి. సరే, శివుడి దగ్గరికి కింద నుంచి విష్ణుమూర్తి చూడలేక మరలా పైకి వచ్చేసాడు. బ్రహ్మదేవుడు కూడా ఈయన శివుడి దగ్గరికి వచ్చేసారు, ఈశ్వరుడి దగ్గరికి. వచ్చినప్పుడు ఈశ్వరుడు అడిగాట విష్ణుమూర్తిని, నా పాదభాగం చూసావా స్వామి? ఆ పాతాళ లభస్థలం అది ఎక్కడ ప్రారంభమైందో నాకు అర్థం కావటం లేదు, నా వల్ల కావట్లేదు, నేను చూడలేకపోయాను స్వామి అని చెప్పి ఓటమిని ఒప్పుకున్నాడు. బ్రహ్మదేవుడు ఏం చేశాడు, నేనే నీ శిరోభాగాన్ని చూసి వచ్చాను, కావాలంటే మొగలి పువ్వుని సాక్ష్యం అడుగు అని చెప్పాడు. మొగలి పువ్వు ఏం చెప్పింది, అవును చూశాడు, బ్రహ్మదేవుడు చూసి వచ్చాడు, నేను కూడా అక్కడి నుంచి వస్తున్నానని చెప్పిందిట. మరి ఒక సాక్ష్యం చెల్లదు కదా, గోమాతను కూడా తీసుకొచ్చారు కదా, గోమాతను అడిగాట ఈశ్వరుడు. గోమాత ఏం చేసింది, తలతో అవును అని చెప్తూ తోకతో కాదు అని చెప్పింది.
అందుకనే మనం చూడండి గోమాతని పృష్ఠ భాగాన్ని పూజ చేస్తాం, వెనక భాగాన్ని పూజ చేస్తాం, ముందు ముఖ భాగం కంటే కూడా మనం. అవును. అవునా? హ్మ్. అని చెప్పగానే పరమేశ్వరుడు అన్నట్ట, మీ ఇద్దరూ చెప్తున్నది అబద్ధమే. కాబట్టి నిన్ను భగవంతుడి పూజకి ఎప్పుడూ నిన్ను వాడరు అని చెప్పి మొగలి పువ్వుకి శాపం ఇచ్చారు. హ్మ్. అలాగే గోమాత కూడా నీకు ముఖ భాగం కంటే పృష్ఠ భాగాన్ని ఎక్కువగా పూజ చేస్తారు అని చెప్పి దానికి కూడా వరాన్ని ఇచ్చారట గోమాత. కాబట్టి అంటే ఇక్కడ రెండు నిజము అబద్ధం రెండు చెప్పింది కదా. మొగలి అవును. పువ్వేమో సాక్షాత్ డైరెక్ట్‌గా అబద్ధం ఇక చెప్పేసింది. పూజ చేయడానికి వీల్లేదు అని మొగలి పువ్వుకి చెప్పేసారు. శపించేశారు. అట్లానే గోమాతకి ముందు అబద్ధం చెప్పింది కాబట్టి ఆ భాగాన్ని పూజించరు. వెనక భాగంతో నిజం చెప్పావు కాబట్టి నీ పృష్ఠ భాగాన్ని పూజ చేస్తారు, తోక భాగాన్ని అని చెప్పి గోమాతకి చెప్పారు. అంటే ఆ సమయంలో ఆవిర్భావం ఎక్కడ జరిగింది అంటే అదే అరుణాచలం అంటారు. హ్మ్. అగ్నిస్తంభ రూపంలో పరమేశ్వరుడు ఎక్కడ ఆవిర్భావం జరిగింది లింగోద్భవ కాలంలో అంటే అదే అరుణాచల అరుణాచలం. ప్రదేశము. అంటే అక్కడ త్రిమూర్త్యాత్మకమైనటువంటి శక్తి కలిగినటువంటిది, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల పరిపూర్ణమైనటువంటి శక్తి అక్కడ నిమిడీకృతమైంది. అంతేకాకుండా ముఖ్యంగా అక్కడ అరుణాచలంలోన అష్టదిక్పాలక లింగాలు అని చెప్పి 8 లింగాలు ఉంటాయి. అవును గురుగారు. ఇంద్ర, అగ్ని, యమ, వాయు, వరుణ, కుబే నైరుతి, కుబేర, ఈశాన్య లింగాలు అని చెప్పి ఉంటాయి. అష్టదిక్పాలక లింగాలు ఉన్నటువంటి ఏకైక ప్రదేశం కూడా మనకి అరుణగిరిగానే చెప్పుకోవచ్చు. ఇక్కడ అరుణము అంటే ఇక్కడ 2 రకాల అర్థాలు వస్తాయి నాన్న మనకి. అరుణము అంటే సూర్యవర్ణము, రక్తవర్ణము, ఎర్రవర్ణము అని వస్తుంది. దాన్ని సంస్కృతంలో ఇంకొక పదం కూడా తీసుకోవచ్చు. ఆహా అంటే కాదు అని అర్థం. రుణము అంటే ఎక్కడ అప్పు లేనటువంటిది. ఎలాంటి అప్పులు అంటే అప్పులు మీరంటే ఎంతసేపటికి మనకు ఆర్థికంగా తీసుకోవడం కాదు, బంధాలను తెంచి సాక్షాత్ పరమేశ్వరుడు కైవల్యాన్ని పొందగలిగిన శక్తి ఉన్నటువంటి ఏకైక శివలింగం ఎక్కడన్నా ఉందా అంటే అది అరుణాచల క్షేత్రంలో తప్పితే వేరే చోట లేదని చెప్పుకోవచ్చు. అందుకని మనకు చూడండి అగ్నిలింగం అగ్నిలింగం అంటుంటారు. దాంట్లో మనకి ప్రూఫ్ ఏంటి అంటే మనం గర్భాలయానికి దగ్గరికి వెళ్ళేటప్పుడు వేడి పెరిగిపోతూ ఉంటుంది, విపరీతమైనటువంటి వేడి వస్తుంటుంది. మీరు బయట ఎంత చలికాలమైనా సరే గర్భాలయం ముందు నిలబడితే చెమటలు కారిపోతూ ఉంటాయి మనకి. అవును గురుగారు. అంత వేడిగా ఉష్ణమైనటువంటి ఉంటుంది. ఇది ఉంటుంది. అవును. అంటే ఆ శివలింగంలోంచి వచ్చేటువంటి వేడి. అందుకని మన వాళ్ళు పూర్వంలో ప్రతి ఒక్కదానికి కూడా ఒక రకమైనటువంటి ఒక సిస్టమ్‌ని తీసుకొచ్చేవాళ్ళు నాన్న. ఇప్పుడు అరుణాచలంలో ఎంతసేపటికి గంధంతో ఎక్కువ అలంకారం చేస్తూ ఉంటారు, భస్మంతో అలంకారం చేస్తూ ఉంటారు. మనకక్కడ ఇచ్చే ప్రసాదం కూడా భస్మము, గంధమే భస్మం. ఇస్తూ ఉంటారు. భస్మము, గంధము ఏంటి? ఎంతసేపటికి వేడిని తగ్గించేటువంటి పదార్థాలు. చందనం మనకి నిజంగా చెప్పాలంటే మన వరాహ నరసింహస్వామి వారి దేవాలయం ఉంది కదా సింహాచలంలో, అక్కడ కూడా ఏంటి విపరీతమైనటువంటి వేడి ఆ స్వామివారి విగ్రహంలోంచి వస్తుంది. ఎందుకని చందనం పూస్తూ ఉంటారు. చందనం. అలాగే అరుణాచలంలో కూడా చందనాన్ని ఎక్కువగా వాడుతూ చందనంతోనే అలంకారం చేస్తూ ఉంటారు. దేనివల్ల అంటే అక్కడ వచ్చేటువంటి వేడిని ఆ తాపాన్ని తట్టుకోవడం కోసం, పరమేశ్వరు నుంచి వచ్చేటువంటి వేడిని తట్టుకోవడం కోసం అని ముఖ్యంగా అక్కడ ప్రదక్షిణం చేస్తే ఏమొస్తుంది నిజంగా చెప్పాలి అంటే ఎలాంటి భవబంధాలు లేకుండా మనం చేసినటువంటి పాప పుణ్యాల ఫలితం ఏదైతే ఉంటుందో అక్కడ చిత్రగుప్తుల దేవాలయం ఉంది. చాలా తక్కువ మందికి తెలుసు. ఓ మాట చెప్పాలంటే చిత్రగుప్తుల దేవాలయం అరుణాచలంలో ఉంది. అక్కడ వెళ్ళిన తర్వాత చిత్రగుప్తుడు మొత్తం లెక్కలు రాస్తాడట. మనం చేసినటువంటి పాపాలన్నీ కూడాను వీడు అరుణాచలగిరి ప్రదక్షిణం చేశాడు, వీడు చేసిన పాపాలు మొత్తం కూడా దీంతో సమాప్తి. అంటే ఆఫ్టర్ బిఫోర్ అంటుంటాం కదా, తర్వాత ముందు. అరుణాచల ప్రదక్షిణం చేసేటువంటి ముందుకి తర్వాతకు ఉండేటువంటి ఫలితం ఏంటి అంటే అరుణగిరి ప్రదక్షిణం చేసిన తర్వాత మనం చేసినటువంటి సకల పాపాలు మనసా వాచా కర్మణ, మనకి తెలిసి తెలియక చేసినటువంటి సకల పాపాలు కూడా చిత్రగుప్తుడు మరలా న్యూ బుక్ మన పేరుతో కొత్త పుస్తకాన్ని ఓపెన్ చేస్తాడు. అంటే ఎంటీ పేపర్స్, అంతవరకు చేసినటువంటి పాపాలు మొత్తం పోయినాయి. అవునా? మనిషికి కావాల్సింది నిజంగా ఒక మాట చెప్పాలి అంటే నాన్న, ఇవాల్టి రోజుల్లో ఎంతవరకు పుణ్యం చేస్తున్నాం అనేటువంటిది ఆలోచించేదానికంటే ఎంత పాపం చేస్తున్నాం అనేది ఆలోచించాల్సిన విషయమే ఎక్కువ. అది మనసా వాచా కర్మణ, వాక్కు ద్వారా కావచ్చు, ఆలోచన ద్వారా కావచ్చు, మనం చేసేటువంటి క్రియ ద్వారా కావచ్చు, మనకి తెలియకుండానే అనేక రకాలైనటువంటి ఇవి చేస్తూ ఉంటాం. అందుకనే అరుణగిరి ప్రదక్షిణకు ఒక గొప్పతనం ఉంది నాన్న. మనిషి పుట్టినప్పటి నుంచి జీవ ప్రాయశ్చిత్తం అని చెప్పి ఒక ఇది ఉంటుంది, ఒక విధానం ఉంటుంది.
ఒక 65 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది చేసుకుంటూ ఉంటారు దీన్ని. వైతరిణి జీవ ప్రాయశ్చిత్త గోదాన త్రిశతి బ్రాహ్మణ భోజన పూజా విధానం అని చెప్పి ఒకటి ఉంటుంది. ఇది మొత్తం ఒకటే పూజా విధానం. ఏమిటి అంటే మనిషి పుట్టినప్పటి నుంచి 65 ఏళ్ళు వచ్చేంత వరకు, అంటే మనం చెబుతూ ఉంటాం మన సంపూర్ణమైనటువంటి ఆయుష్ 120 సంవత్సరాలు. ఈ 120 సంవత్సరాల్లో సగం అర్ధాయుష్ 60 సంవత్సరాలు కాబట్టి 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత షష్ఠి పూర్తి అవన్నీ చేస్తూ ఉంటాం కదా. వాటి తర్వాత షష్ఠి పూర్తి తర్వాత 64, 65వ సంవత్సరంలో చేయదగినటువంటి పూజ ఏదైనా ఉంది, ఒక ప్రాయశ్చిత్తం అంటే దాన్నే జీవ ప్రాయశ్చిత్తం అంటాం. ఈ జీవ ప్రాయశ్చిత్తం అంటే ఏంటి? మనం పుట్టినప్పటి నుంచి మన కాళ్ళ కింద అనేక రకాలైనటువంటి క్రిములు చచ్చిపోయి ఉంటాయి, చీమలు చచ్చిపోయి ఉంటాయి, దోమలు చచ్చిపోయి ఉంటాయి, ఈగలు చచ్చిపోయి ఉంటాయి. అలాగే మనం చేసేటువంటి తినేటువంటి ఆహారం కోసం కొన్ని క్రిముల్ని మనం ఇచ్చేస్తూ ఉంటాం, అవునా? అంటే పంటల మీద వాళ్తున్నటువంటి వాటిని కూడా మనం మందులు కొట్టేసి చంపేస్తూ ఉంటారు. అనేక రకాలైనటువంటి జీవహింసలు మనకు తెలిసి తెలియకుండానే చేస్తూ ఉంటాం. ఆవుల్ని కొట్టి ఉండొచ్చు, కుక్కల్ని కొట్టి ఉండొచ్చు, మనుషుల్ని కొట్టి ఉండొచ్చు. అలాగే నిత్యంగా ఓ మాట చెప్పాలి అంటే ఆహారం ప్రతినిత్యం అన్నం తినటం కూడా పాపమే అని చెప్పి శాస్త్రం చెప్తుంది. మనం తినేటువంటి ఆహారం కూడా అది కూడా వేరే దానికోసం పుట్టినటువంటి దాన్ని కూడా మనం లాక్కొని తినేస్తున్నాం, అది కూడా ఒక పాపం అని చెబుతుంది. ఇవన్నీ దోషాలు పోవడానికి ఏం చేస్తాం? చనిపోయిన తర్వాత వైతరణి నది అని చెప్పి ఒకటి ఉంటుంది కదా నరకానికి వెళ్ళేటప్పుడు. వైతరణి నది అంటే ఏంటి? చీము రక్తముతో కూడుకున్నటువంటి నది. ఈ మనం చేసినటువంటి పాపాలకి యమభటులు ఈ 12 రోజులు కర్మ అయిపోయిన తర్వాత ఆ వైతరణి నదిలో వేసి డొర్లిస్తూ ఉంటారుట. ఆ కంపు తట్టుకోలేక, వాసన తట్టుకోలేక అనేక రకాలైనటువంటి దీంతో రుగ్మతలతో బాధపడుతూ ఉంటాడు జీవి. అప్పుడు గోదానం ఇస్తాం కదా, ఈ గోదానం ఇచ్చినప్పుడు ఇచ్చినటువంటి గోవు మనకి దాన్ని తోక పట్టుకొని అది బయటికి లాక్కెళ్ళడానికి సహాయపడుతుందిట, వైతరణి నదిలోంచి బయటికి వెళ్ళడానికి సహాయపడుతుందిట. ఇలాంటివన్నీ చేసినా చెయ్యకపోయినా అరుణాచల ప్రదక్షిణం చేస్తే ఇవన్నీ చేసిన ఫలితం వస్తుందంటాడు. ఇంకంతకుమించి గొప్పతనం ఏముంటుంది చెప్పడం మనిషికి, అవునా? అయితే గురుగారు ఈ గిరి ప్రదక్షిణ విషయంలో కూడా చాలా రకాలు చేస్తూ ఉంటారు. కొంతమంది అంటే కార్లలో వెళ్తుంటారు, ఆటోల్లో చేస్తూ ఉంటారు, చెప్పులేసుకొని నడుస్తూ ఉంటారు, సాక్స్లు వేసుకొని నడుస్తుంటారు. అసలు గిరి ప్రదక్షిణ అనేది ఎలా చేయడం పుణ్యం? నాన్న, ప్రదక్షిణ అనేటువంటిది శాస్త్రం చెబుతుంది. యాని కాని చ పాపాని జన్మాంతర్కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. ప్రదక్షిణం చేసేటప్పుడు ఎలా చేయమని శాస్త్రం చెబుతుంది అంటే, నిండు 9 నెలల గర్భిణి ఒక నిండు కుండ నెత్తిన పెట్టుకుంటే ఎంత నిదానంగా నడుస్తుంది, అవునా? అంత నిదానంగా ప్రదక్షిణం చేయమని చెబుతున్నారు. ఇప్పుడు అది ప్రదక్షిణ కాదు నాన్న, వాకింగ్ అవుతుంది. జస్ట్ వాకింగ్ అంతే. అవును, మనం జనరల్ గా చూస్తూ ఉంటే చాలా మంది ఫాస్ట్ గా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు నిజంగానే ఓకే, అరుణాచల ప్రదక్షిణం 14 కిలోమీటర్లు ఉంది, 18 కిలోమీటర్లు దాదాపు ఉంది, నడవడం కొంచెం ఫాస్ట్గా నడుస్తాం అనుకోవచ్చు. అరే, దేవాలయాల్లో కూడా మరీ ఫాస్ట్గానే నడుస్తున్నారు. ఏ మార్నింగ్ వాకింగ్ బదులు పొద్దున్న స్నానం చేసేసి గుళ్ళలోకి వచ్చేసి ధన 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 180 ప్రదక్షిణాలు చేసి వెళ్ళిపోతున్నారు. ప్రదక్షిణం అనేటువంటిది నిండు గర్భిణి 9 నెలల గర్భిణి ఒక నిండు నీళ్లు ఉన్నటువంటి కుండని నెత్తిన పెట్టుకుంటే ఎంత నిదానంగా నడుస్తుందో అంత నిదానంగా నడిస్తేనే ప్రదక్షిణం అవుతుంది. ప్రదక్షిణానికి అర్థం కూడా అదే, చేసినటువంటి పాపాన్ని పోగొట్టేటువంటిదే ప్రదక్షిణం. ఆ మంత్రాన్ని కూడా అదే కదా, యాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాహిమాన్ కృపయాదేవా శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష పరమేశ్వర. పూర్వజన్మలో కృతం వల్ల వచ్చినటువంటి పాపాలన్నీ కూడా పోయి, ఈ జన్మలో తెలిసినటువంటి పాపాలు తెలిసి చేసినటువంటి పాపాలన్నీ కూడా పోయి ఈ ప్రదక్షిణతో నాకు పుణ్యాన్ని సంప్రాప్తించుగాక, నువ్వే నాకు శరణాగతి అని చెప్పి పరమేశ్వరుని కోరుకోవటమే ప్రదక్షిణానికి ఉన్నటువంటి పద్ధతి. అలా కాకుండా కార్లలో తిరిగి వస్తాం, ఆటోలో తిరిగి వస్తాం, చెప్పులు వేసుకొని తిరిగి వస్తాం. ఏం వాకింగ్నా? మార్నింగ్ మన షూ వేసుకొని వాకింగ్ చేయడానికి కాదు కదా. ఏమాత్రం ఫలితం లేదంటారు. ఏం ఫలితం ఉంటుంది నాన్న, అవునా? ఇప్పుడు సైన్స్ చెప్తోంది ఇప్పుడు పొద్దునే వాకింగ్ చేసేటప్పుడు కూడా షూస్ ఇవన్నీ కాదు, ఒట్టి కాళ్ళతో చేయమని చెప్తోంది. అది తారు రోడ్ల మీద కాదు, మట్టి రోడ్ల మీద చేయమని చెబుతుంది సైన్స్, అవునా?
మరి ఇలాంటి ధర్మాన్ని మన వాళ్ళు ఎన్ని రోజుల క్రితం కనిపెట్టారు? దేవాలయాలకి అప్పట్లో అంత బండలు ఇవన్నీ లేవు గదా! మట్టి దీని మీదనే ఉండేవాళ్ళు కదా! పెద్ద పెద్ద ఆలయాలు ఉండేవి గదా! ఒక్క ప్రదక్షిణ చేసేస్తే సంపూర్ణమైన ఆరోగ్యం వస్తుందని చెప్పి ఎంత బాగా చెబుతున్నారు. అంతేకాకుండా ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిందేంటంటే, వాకింగ్ అంటే ప్రదక్షిణ రూపంలో ఏదైతే భగవంతుల చుట్టూ తిరుగుతున్నామో, భగవంతుల దగ్గర ఉండేటువంటి శక్తి మనకొస్తూ ఉంటుంది. దాంతో పాటు మన శరీరంలో నవగ్రహాలు ఉంటాయి నాన్న. తప్పనిసరిగా ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఒక్కొక్క శరీరంలో ఉండేటువంటి ఒక్కొక్క భాగానికి అధిపతి ఒక్కొక్క గ్రహం అవుతుంది. ఇప్పుడు మనం జాతకంలో ఎంతసేపటికి ఏం అడుగుతాం మనం? గ్రహ సంచారం కావాలి అని అడుగుతున్నాం. అవునా? శరీరంలో ఉండేటువంటి ప్రతి పార్టు కదులుతూ ఉంటే నవగ్రహ సంచారం జరుగుతుందా లేదా? నవగ్రహ సంచారం జరిగినప్పుడు మనకు మంచి జరుగుతుందా లేదా? దీనికి సింపుల్గా ఒక మంచి ఎగ్జాంపుల్ ఇస్తా మీకు. ఎవరైతే మనకి ఈ ఎలక్షన్స్ ముందు పాదయాత్ర చేస్తారో వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు. మీరు చూడండి, ఎక్కడైనా సరే పాదయాత్ర చేసిన వాళ్ళు ఇంతవరకు ముఖ్యమంత్రి కాకుండా ఎవరూ లేరు. మీరు గమనించినట్టయితే చూడండి. అవునా? పాదయాత్ర వల్ల ఎందుకు వల్ల అవుతున్నారు? పాదయాత్ర జనాల్లోకి వెళ్ళటం అనేది ఒక ఆదరణ విధానం అయితే, మన శరీరంలో ఉండేటువంటి నవగ్రహాల కదలిక, కడుపుకు సంబంధించినటువంటి పొట్టకు సంబంధించినటువంటివి ఏదైనా బాధ అయితే కుజుడు అని చెప్తాం, రక్తానికి సంబంధించింది అయితే కుజుడు అని చెప్తాం, ఈ ఎముకలకు సంబంధించింది అయితే బుధుడు అని చెప్తాం, కాళ్ళకు సంబంధించింది అయితే శని అని చెప్తుంటాం, తలకు సంబంధించింది అయితే రాహు అని చెప్తాం, కళ్ళకు సంబంధించింది అయితే శుక్రుడు అని చెప్తుంటాం. ఇట్లా అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క పార్ట్ ఉన్నప్పుడు మనం శరీరం మొత్తం కదులుతున్నప్పుడు నవగ్రహ సంచారం మనకు అనుకూలంగా కలుగుతున్నప్పుడు విజయం తథ్యం, దాంట్లో అనుమానమేం లేదు. అలాగే ఆలయ గిరి ప్రదక్షిణం, ఇప్పుడు అరుణగిరి ప్రదక్షిణం చేయడం ద్వారా కూడా 18 కిలోమీటర్లు ఎవరైతే ప్రధానంగా భక్తితో విశ్వాసంతో ప్రదక్షిణం చేస్తారో వాళ్ళకి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. అందులో ఇంకోటి కూడా చాలామంది చెబుతుంటారు, ఒకసారి గిరి ప్రదక్షిణ చేసి వస్తున్నామని. కానీ అరుణగిరి ప్రదక్షిణ అనేటువంటిది కనీసం 7 సార్లు చేస్తే సంపూర్ణమైనటువంటి భారతదేశ యాత్ర మొత్తం చేసిన ఫలితం కలుగుతుందని చెప్తారు. 7 సార్లు చేయాలి. 7 సార్లు చేస్తే మొత్తం మన భారతదేశంలో ఉండేటువంటి అన్ని దేవాలయాలు ఉన్నాయి కదా, ఇన్ని దేవాలయాలు అన్ని తీర్థయాత్రలు కూడా సేవించినటువంటి ఫలితం 7 సార్లు అరుణగిరి ప్రదక్షిణం చేస్తే వస్తుందని చెప్తాం మనం. కాబట్టి అంతేకాకుండా అక్కడ రమణ మహర్షి, అవునా, స్కందాశ్రమం, అక్కడ ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి శక్తి ఉంది, అక్కడ గణపతి శక్తి ఉంది, ఈశ్వర శక్తి ఉంది, అమ్మవారు అభితుకుచలాంబ. అసలు అమ్మవారు ఎంత బాగుంటుంది! అసలు మనకి శ్రీకాళహస్తిలో అమ్మవారు ఎంత బాగుంటుందో అక్కడ కూడా చూడగానే నమస్కారం చేయాలన్న ఒక శక్తి ఉంటుంది. ఇక్కడ ఎప్పుడైనా అవకాశం ఉన్నవాళ్ళు అమ్మవారి అభిషేకానికి అవకాశం ఉన్నవాళ్ళు చూడండి, తప్పనిసరిగా అమ్మవారి అభిషేకం చాలా విశేషంగా ఉంటుంది. ప్రతిరోజు సాయంకాల సమయంలో ఈశ్వరుడికి అమ్మవారికి అభిషేకం చేస్తారు, దగ్గర కూర్చోబెట్టి. చాలా విశేషమైనటువంటి ఇది ఉంటుంది. అక్కడ ఎవరైతే పరమేశ్వరుడి మీద వేసినటువంటి భస్మాన్ని తెచ్చుకొని నిత్యం భస్మధారణ చేసుకుంటారో వారి ఇంట్లో అన్ని రకాల పాపాలు భస్మమైపోతాయని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు. బాగా చెప్పారు గురుగారు. అయితే మనం చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటాం సాధారణంగా. అంటే ఇంట్లో చాలా మంది పగిలిన అద్దాలు పెడుతూ ఉంటారు, ఆగిపోయిన గడియారాలు ఉంచడం వల్ల అంటే మనకు అనుమానాలు వస్తూ ఉంటాయి. అసలు ఇలా ఉంచడం అనేది తప్పేమో, ఇలా ఉండడం వల్లే జరుగుతున్నాయో మనకు అనర్థాలు అనేది. అసలు ఈ పగిలిపోయిన అద్దాలు, ఆగిపోయిన గడియారాలు, అలాగే ఆడవాళ్ళు కూడా ఇప్పుడు కాలంలో హెయిర్ కటింగ్ అని ఏ రోజు పడితే ఆ రోజు జుట్టు కత్తిరిస్తూ ఉంటారు. అసలు ఇవన్నీ ఏంటి గురుగారు? అంటే ఏది చేయడం వల్ల ఏది జరుగుతుంది? ముఖ్యంగా చెప్పాలంటే నాన్న, పగిలిపోయిన అద్దాలు, ఏకత్వం వేరు, భిన్నత్వం వేరు. అవునా? ఒక మనిషి అద్దంలో చూసుకున్నప్పుడు ఒకరిలాగా కనపడటం అనేది వేరు, ఒకే మనిషి ఒక 10 బింబాలుగా కనపడుతూ ఉంటాయి పగిలిపోయినప్పుడు. అవునా? అంతేకాకుండా ఇప్పుడు మనం పగిలిపోయిన అద్దం ముందు ఇలా నిలబడితే ఒక కన్ను ఒక దాంట్లో, ఒక కన్ను ఒక దాంట్లో కనపడుతూ ఉంటుంది. అవునా? అంటే ఒక్కొక్క పార్టు ఒక్కొక్క దాంట్లో కనపడుతుంది. దీని పరమార్థం ఏంటి అంటే, మన హిందూ ధర్మం మానసికంగా తీసుకునేటువంటి ఒక సూచన ఏంటి అంటే, ఆ ఇంట్లో మరణానికి మనం సిద్ధమైతే ఆ ఇంట్లో ఎవరో ఒకరు తప్పనిసరిగా అలాంటి అద్దాన్ని వాడమని చెప్పి శాస్త్రం చెప్తోంది. పగిలిపోయిన అద్దాన్ని సిద్ధమైతే అంటే అలా ఎందుకు అనుకుంటారు? ఎవరు ఇష్టపడం కదా, సో దాన్ని బట్టి ఏంటి, ఇంట్లో ఉండకూడదనే కదా. కాబట్టి ఎప్పుడు కూడా పగిలిపోయిన అద్దాలు ఇళ్లలో ఉండడం అనేటువంటిది అస్సలు శ్రేష్టం కాదు.
అంటే అద్దం చిన్న చిన్న క్రాక్స్ వస్తే మళ్ళీ దీన్ని ఎందుకు మొత్తం తీసేయాలి అని కూడా ఉంచుతూ ఉంటారు. కానీ అలా. చిన్న చిన్న క్రాక్సే మన కుటుంబంలో పెద్ద పెద్ద క్రాక్స్‌ని తెచ్చిపెట్టే పరిస్థితులొస్తాయి. కాబట్టి పోతే మహా అయితే అద్దమే కదా నాన్న. అవునా? రూ. 100 అవుతుంది. మహా అయితే 400 అవుతుంది. రూ. 1000 అవుతుంది. మహా అయితే ఇప్పుడున్నటువంటి కాస్ట్‌లీ ప్రపంచంలో ఒక రూ. 2000 వరకు అవుతుంది. రూ. 2000 అద్దం కోసం చక్కటి కుటుంబాన్ని పాడు చేసుకోవడం ఎంతవరకు అవసరం మనం? అనారోగ్యాన్ని తెచ్చుకోవడం ఎంతవరకు అవసరం? ఇదే రూ. 2000 అద్దం కోసం ఒకసారి గట్టిగా హాస్పిటల్‌కెళ్ళొస్తే రూ. 2,00,000 అయిపోతాయి. సరిపోలేదా? ఇప్పుడున్న రోజుల్లో అంతే. కదా! కాబట్టి ఎప్పుడు కూడా పగిలిపోయిన అద్దాలు ఇళ్లల్లో ఉండడం అనేటువంటిది శ్రేష్టం కాదు. దాంట్లో మన ప్రతిబింబాన్ని చూసుకోవడం అంతకంటే మహాదోషం. ముఖ్యంగా ఈ అద్దం ఇంట్లో ఉంటే తప్పనిసరిగా ఏదో రకమైన ఇప్పుడు మనకేంటి ఒక గ్లాస్ పడిపోయినా, ఒక అద్దం పగిలిపోయినా వెంటనే మనం ఏం చెబుతాం? అశుభం అని చెప్తాం. అవునా? మానసికంగా నిజంగా అది కూడా ఒక రకమైనటువంటి ఒక సంకేతాన్ని ఇస్తూ ఉంటుంది. ఒక నిజంగా చెప్పాలంటే ఒక వీక్‌నెస్‌ని కూడా తెచ్చిపెడుతూ ఉంటుంది. అయ్యో! ఏదో జరగబోతుందేమో! ఒక భయాన్ని తెచ్చిపెడుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనకి తెలిసి కూడా మనం మార్చుకోపోవడం అనేటువంటిది అంటే చెప్తానన్న కొంతమందికి చూసి ఎప్పుడో అనిపించిన తర్వాత ఎప్పుడో మారుస్తాడు. అప్పటికే ఆల్రెడీ చేయి జారిపోయి ఉంటుంది పరిస్థితులంతా కూడాను. అంతవరకు దేనికి? ఒకసారి పగిలిపోయిన అద్దాన్ని వెంటనే తీసి బయట పడేసేయండి. అది కూడా శుక్రవారం కానీ, మంగళవారం కానీ ససేమిరా అద్దాలు కానీ ఏవైనా సరే మార్చడం జరగకూడదు. పగిలిపోయింది, అద్దం పగిలిపోయింది. తీసుకెళ్ళి డస్ట్‌బిన్‌లో పక్కన పడేసేయండి. ఆ మరుసటి రోజు తీసుకెళ్ళి బయట పడేసేయండి. ఇవన్నీ కూడా మంగళ ద్రవ్యాలు నాన్న. అద్దాలు కావచ్చు, అంటే మనల్ని ప్రతిబింబించేటువంటి లక్షణం కదా అద్దానికి ఉండేటువంటిది. కాబట్టి దయచేసి ఆ పగిలిపోయిన అద్దాలు ఇళ్లలో ఉండడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇక ఆగిపోయిన గడియారాలంటే పూర్వకాలంలో మనకి ఈ కాలం అనేటువంటి విషయానికొస్తే సూర్యుడితోనే కాలాన్ని చెప్పేటువంటి వాడు. సూర్యకిరణాలను బట్టి, సూర్య అస్తమయాన్ని బట్టి, సూర్యోదయాన్ని బట్టి ఇన్ని గంటలకి, ఇన్ని నిమిషాలయింది, ఇన్ని సెకండ్లయింది, ఇంత లిప్త కాలమైంది. లిప్త అంటే కనురెప్ప కొట్టి తెరిచేంత కాలం. దాన్ని కూడా గణనలో తీసుకొని చెప్పగలిగేంత శక్తి మన పూర్వకాలంలో మన దగ్గర ఉండేటువంటి గడియారాలకు ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి గడియారాలు కాదు ఓ మాట చెప్పాలంటే. లిప్త కాలాన్ని కూడా లెక్క వేసేంత శక్తివంతమైనటువంటి ఇవి ఉండేవి మన దగ్గర, యంత్రాలు ఉండేవి. యంత్రాలే కాదు మన మైండ్ సెట్ కూడా అలానే ఉండేది. సూర్యకిరణం ఒక చోట ఆగింది అంటే ఇన్ని గంటల, ఇన్ని నిమిషాల, ఇన్ని సెకండ్ల, ఇన్ని లిప్త కాలాలు జరిగింది అని చెప్పేంత కాలమాన స్థితులు ఉండేవి. ఎక్కడి నుంచి వచ్చింది మనకి? ముఖ్యంగా ఉజ్జయిని నుంచి కాలం పుట్టుతుంది. మీరు ఎక్కడైనా చూడండి, టైం జోన్ ప్రపంచం మొత్తానికి ఏంటి అంటే ఉజ్జయిని. ఉజ్జయిని. అక్కడి నుంచే. అందుకనే మహాకాళేశ్వరుడు, అక్కడ ఉండేటువంటి శివుడి పేరు కూడా మహాకాళేశ్వరుడు అని చెబుతూ ఉంటాం. ఈ ఆగిపోయినటువంటి వాచీలు దేన్ని సూచిస్తుండే మనకి అంటే, మనకి చెడు సమయం రాబోతుంది, వచ్చింది. దీన్ని సూచించేటువంటి లక్షణాలు ఎక్కువ ఉంటాయి. వాచి ఆగిపోయింది. ఇప్పుడు నిజంగా ఒక మాట చెప్పండి, చాలామందికి వాచీలు పెట్టుకుంటూ ఉంటారు. అవి ఆడతాయో లేదో కూడా తెలియకుండా పెట్టుకునేటువంటివి చాలామంది ఉన్నారు ఇప్పటికి. అవునా? అవును. ఊరికే షో కోసం పెట్టుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అవును. వీటిల్లో మొబైల్ ఫోన్స్ వచ్చేసినాయి కాబట్టి వాచ్ ఇది వచ్చిన తర్వాత అన్నీ తీసేసింది కదా. మొబైల్ ఫోన్ వచ్చేసిన తర్వాత, సెల్ ఫోన్ వచ్చిన తర్వాత అన్నీ తీసి పడేసింది. మనిషి జీవితంలో ఎన్ని రకాలు ఎన్నైతే మొయ్యాలో అన్నీ మోయాల్సిన అవసరం లేకుండా ఇది ఒక్కటే మోస్తూ ఉంది. దాన్ని మోస్తే మనిషి అన్నీ మోస్తున్నట్టే లెక్క. అట్లాగే మనిషి జీవితాన్ని నాశనం చేసింది కూడా అదనే చెప్పుకోవాలి. ఇంట్లో ముఖ్యంగా ఎదురుగా గడియారం పెడతాం. ఇంట్లో అందరికీ సమయం చూడటానికి, సూచించడానికి గడియారం పెడతాం. అలాంటి గడియారం ఆగిపోయినప్పుడు మనం చేసేటువంటి పనులు తప్పు చేస్తూ ఉంటాం. అదే కరెక్ట్ అనుకొని మనం ముందుకు వెళ్ళొచ్చు, వెనక్కి వెళ్ళొచ్చు. ఇంకా 8 కదా అయింది, 9ంటికి వెళ్దాం అని చెప్పి ఆగిపోయాడు అనుకోండి, ఈ గంటలోనే జరగాల్సినటువంటివి ఏవైనా జరిగిపోవచ్చు. అవునా? దీని ఇంకొక ప్రమాణంగా కూడా చెప్తాను నేను మీకు. 8 గంటల దగ్గర అయిపోయింది నాన్న. రాత్రి 8 గంటల దగ్గర అయిపోయింది. ప్రొద్దునే లేచాడు, అంతా రెడీ అయిపోతున్నాడు, చూశాడు 8 గంటలు అయింది. 8 గంటలు కదా అయింది, 9 గంటలకి వెళ్దాం అని చెప్పి చూశాడు. ఒక గంటకి ఎట్లా గంట అనేది మనకు సమయం దాదాపు తెలుస్తూ ఉంటుంది. గంటకి చూశారు, సమయం చూశారు. ఇది ఆటలు లేదేమో అని అప్పుడు తెలుసుకొని హడావుడిగా వెళ్ళేటప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే, రోడ్డు ప్రమాదం జరగవచ్చు. అవునా? అవును. ఇవి కూడా అంటే ఒక మాట చెప్పాలంటే ఒక సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి, ఆధ్యాత్మిక లక్షణాలు ఉన్నాయి, అలాగే భౌతికమైనటువంటి ఇప్పుడు మనకు ఉండేటువంటి కాలమాన పరిస్థితుల్లో భౌతికంగా ఎలా ఉపయోగపడుతుంది అనేటువంటిది కూడా మనం ఆలోచించాల్సిన విషయం. ఆ గంట సేపు లేటుగా వెళ్ళడం వల్ల ఏమవుతుంది? వీడు ఆఫీస్కి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు.
బండి అంతవరకు 60లో ఉండేది 80, 90, 100కి వెళ్ళిపోతాడు, 120కి వెళ్ళిపోతాడు. 120 నుంచి పైనుంచి డైరెక్ట్ 200 స్పీడ్‌లో నుంచి వస్తారు పైనుంచి మనల్ని తీసుకెళ్ళడానికి. అవునా? సో, ఇలాంటివి జరగకుండా ఉండడానికి కూడా ఆగిపోయిన గడియారాలు ఇంట్లో ఉండకూడదు అనేటువంటిది ఒకటి. అలాగే మనం సమయపాలన సరిగా చేయడానికి కూడా అవసరమైనటువంటిది గడియారం కాబట్టి అది ఆకుండా ఉండాలి అనేటువంటి లక్షణం అనేది ఒకటి. దాంతో పాటు మన హిందూ ధర్మంలో సమయం నీ టైం అయిపోయిందిరా అని చెప్తూ ఉంటాం. సింపుల్‌గా ఒక్క మాటలో. టైం అయిపోయిందంటే టైం అది వచ్చిందిరా అంటారు. టైం అయిపోయిందిరా అంటారు. అయిపోయిందిరా 2 అంటారు. అంటారు. అవునా? హ్మ్. టైం వచ్చిందంటే అదృష్టం బానే ఉంటుంది. ఏం అదృష్టం కాదు. వచ్చింది. టైం అయిపోయిందిరా అంటే ఇంకా ప్రమాదమే అయిపోయింది గదా! ప్రమాదం. సో, కాబట్టి ఆగిపోయిన గడియారాలు పెట్టుకోవడం అనేటువంటిది మంచిది కాదు. వాటిని బాగు చేసుకోవడం, రిపేర్ చేసుకోవడం లేదా వాటికి తగ్గట్టుగా ఇప్పుడు ఇంకోటేంటంటే నాకు అంటే ఈ మధ్య కాలంలో నచ్చని గడియారాలు కొన్నొచ్చినియి. మనం పెట్టుకున్నప్పుడు మాత్రమే ఆడుతూ ఉంటాయి. తీసి పక్కన పెడితే ఆగిపోతాయి. మరలా ఈ స్కిన్ నాడి తగిలితేనే అవి ఆడుతూ ఉంటాయి మరలా. అవునా? అది కూడా నాకు నచ్చట్లేదు ఆ విషయంలో కూడా. ఎందుకంటే పెట్టిన తర్వాత మరలా టైం సెట్ చేసుకోవాల్సిందే వాడు. అంతకుముందులా కనీసం బ్యాటరీ వాచీలన్నా కొంతవరకు బెటరు. బ్యాటరీ అయిపోయినప్పుడు మాత్రం ఆగిపోతాయి. ఇది అట్లా కాదు. తీసి ఒక గంట సేపు పక్కన పెట్టాడంటే వాచే ఆగిపోతుంది. వాడు వాడికేంటంటే ఈ నాడీ పెట్టినప్పుడు కేంద్రం మాత్రమే ఆ! పనిచేస్తుంది. ఈ పల్స్ మాత్రం టచ్ అవుతూ ఉండాలట. ఈ పల్స్ టచ్ అవుతున్నప్పుడు మాత్రం ఆడుతుండేట. అది కూడా కరెక్ట్ కాదు కదా నాన్న. అదొక ఫ్యాషన్ లాగా వచ్చేస్తున్నాయి కానీ వాటికంటే కూడాను అసలు చక్కగా అలారం ఇచ్చుకునేటువంటి వాచ్‌లు పెట్టుకున్నంత మంచి రోజులు ఇంకోటి లేవని చెప్పుకోవాలి. అంటే సమయాన్ని ఆగిపోవటం, ఆపివేయటం 2 మంచిది కాదు కాబట్టి ఆగిపోయినటువంటి గడియారాలు ఇంట్లో ఉండడం మంచిది కాదు. అలాగే గురువుగారు అలాగే ఆడవాళ్ళు జుట్టు కత్తిరించడం గురించి అడిగాను నేను మిమ్మల్ని. ముఖ్యంగా ఇంకోటి కూడా చెప్తానన్న. పూర్వకాలంలో అంటే నాకు తెలిసినంత వరకు ఆడవాళ్ళకి క్షురకర్మలు లేవు. ఒకే ఒక్కసారి ఉంటుంది. పుట్టి వెంట్రుకలు. పుట్టినప్పుడు వెంట్రుకలతో పుడతాం. అవి లోపల ఉండేటువంటి మైలతో సహా కలుపుకొని వస్తాయి కాబట్టి అంతేకాకుండా ఈ లోపల ఉండేటువంటి రంధ్రాలు ఉంటాయి కదా! శ్వేత గ్రంథులు అంటాం మనం. ఈ శిరోజాల గ్రంథులు ఉంటాయి కదా! వీటిల్ని ఆ లోపల ఉండేటువంటి మైల మూసుకొని వస్తుంది. ఎన్ని సార్లు స్నానం చేసినా సరే అవి తప్పనిసరిగా లోపలికి మూసుకొని ఉంటాయి. పుట్టెంట్రుకలు ఎందుకు తీస్తాం అనేటువంటిది ఒక సైంటిఫిక్ రీజన్ ఇది ఓ మాట చెప్పాలంటే. మనం తినేటువంటి ఆహారంలో సగానికి పైగా వెంట్రుకలు తింటాయి. అవి పెరగడానికి వాటి పోషణకి ఎక్కువగా ఆహారం ఎక్కువగా తీసుకుంటూ ఉంటుంది. అలాంటి పుట్టెంట్రుకలు ఎందుకు తీస్తాం చిన్నప్పుడు అంటే వీడు బ్రెయిన్ మెంటల్‌గా ఎదగడానికి, శారీరకంగా ఎదగడానికి, తినే తిండి వాళ్ళ వంట పట్టడానికి, అలాగే రావాల్సినటువంటి లోపల ఉండేటువంటి గ్రంథులు ఏవైతే చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయో హెయిర్ వచ్చేటువంటివి అవి కంప్లీట్‌గా ఓపెన్ అవ్వడం కోసం. ఆ హెయిర్ అట్లానే ఉండిపోయిందనుకో పాతది. ఇంక అంతకుమించి ఎక్కువగా ఎదుగుదల ఉండదు. అందుకని చెప్పేసి సైంటిఫిక్‌గా పుట్టెంట్రుకలు తీయాలి అని చెప్పేది ఒక సైన్స్ మన వాళ్ళు పూర్వకాలంలో కనిపెట్టినటువంటి ఒక గొప్ప సైన్స్ అని చెప్తా. దాన్ని కూడా ఏం చేస్తారు మన వాళ్ళు అన్నప్రాసన అయిన తర్వాత చేస్తారు. అన్నప్రాసన ముందుగా పుట్టెంట్రుకలు తీయరు ఎప్పుడు కూడా. అన్నప్రాసన ఎప్పుడు చేస్తాం మనం? ఆరో నెల 6 రోజున అన్నప్రాసన చేస్తాం. ఈ పుట్టెంట్రుకలు ఎప్పుడు చేస్తాం మనం? 9వ నెల, 11వ నెల చేస్తాం. ఇక్కడ కూడా మూడో చూడండి సంవత్సరం కూడా ఆ! చేస్తుంటారు. అంటే ఇంక మరి సాధ్యపడకపోతే. హ్మ్. దీంట్లో ఎంత గొప్ప సైన్స్ ఉందనేది చెప్తుంది మనకి. స్కిన్ ఈ స్కల్ ఏదైతే ఉందో థిక్‌నెస్ పెరగాలి. ఎందువల్ల పెరుగుతుంది? తినే ఫుడ్ వల్ల పెరుగుతుంది. ఆరో నెల 6 రోజున అన్నప్రాసన చేస్తే అక్కడ అది కూడా ఒక సైన్సే మళ్ళీ. ఆరో నెల 6 రోజు వరకు పిల్లలకి డైజెషన్ సిస్టమ్ కరెక్ట్‌గా ఉండదు. ఆ రోజు నుంచే డైజెషన్ సిస్టమ్ కరెక్ట్‌గా స్టార్ట్ అవుతుంది. కాబట్టి అప్పటి నుంచి అన్నం పెట్టడం స్టార్ట్ చేయండి అని చెప్పి అంటే మరి ఈ సైన్స్ అంతా ఎప్పుడు చెప్పారు నాన్న మన వాళ్ళు? పూర్వకాలం ఎప్పుడో. ఎన్ని వేల లక్షల సంవత్సరాల క్రితం చెప్పారు మన వాళ్ళు. అవునా? హ్మ్. ఈ ఆరో నెల 6 రోజున డైజెషన్ సిస్టమ్ స్టార్ట్ అవుతుంది. అన్నప్రాసన చేయండి. అన్నప్రాసన చేసిన 2 నెలల తర్వాత వీళ్ళకి తిన్న ఫుడ్ వల్ల, ఆహారం వల్ల ఈ స్కల్ థిక్‌నెస్ పెరుగుతుంది. ఈ గుండు గీసేటప్పుడు ఏం చేస్తాం మనం? చాకో, బ్లేడో ఏదో పెడతాం కదా! పెట్టినప్పుడు తట్టుకునే శక్తి రావాలి కదా దానికి. కాబట్టి ఫుడ్ తినడం వల్ల దానికి థిక్‌నెస్ పెరుగుతుంది. అప్పుడు పుట్టెంట్రుకలు తీయమని చెబుతున్నాం. పుట్టెంట్రుకలు తీయడం ద్వారా ఈ గ్రంథులన్నీ కూడాను ఓపెన్ అవుతాయి. వచ్చేటువంటి వెంట్రుకలు ఆరోగ్యవంతంగా ఉంటాయి, దృఢంగా ఉంటాయి. అంతేకాకుండా లోపల ఉండేటువంటి మైల మొత్తం కూడా బయటికి వెళ్ళిపోతుంది అని చెప్పేది మన పుట్టెంట్రుకలు చేసేటువంటి పరిస్థితి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తిరుపతి వెళ్ళి కూడా గుండు చేయించుకోకూడదని చెప్తాను నేను. ఆడవాళ్ళు. పుట్టెంట్రుకలు తప్పించి మొక్కున్నాం 3 కత్తెరలు మాత్రమే తీయాలి.
కానీ చాలా మంది ఆడవాళ్ళు ఇస్తుంటారు కదా ఇస్తుంటారు కానీ అది మహాపాపం నాన్న, అది మహాపాపం, వద్దు, తప్పు అని చెప్తాను నేను, దాంట్లో నిర్మోహమాటంగా చెప్తున్నాను. దీనికి ఎందుకు చెప్తున్నారు మీరు అంటే అంటే మనం పూర్వకాల పద్ధతుల్ని రివర్స్ చేస్తున్నాం కదా ఎంతసేపటికి, వాటిని మనం పాటించట్లేదు, వాటిని ఫాలో అవ్వటం లేదు మనం. పూర్వకాలంలో భర్త చనిపోతే గుండు గీసేవాళ్ళు, అవునా, గుండు తీసేసేవాళ్ళు. ఆడవాళ్ళకి అలంకారంలో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర ఏమిటి? జుట్టు. ఆడవాళ్ళు అంటే భర్త చనిపోయిన తర్వాత వేరే పురుషుణ్ణి చూడకూడదని, వేరే పురుషుడికి ఈమె మీద మోహం కలగకూడదని గుండు తీసేవాళ్ళు. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారు? మొక్కుంటున్నాం, తిరుపతి వెళ్తున్నాం, గుండు గీయించుకుంటున్నాం అని చెప్తున్నారు. గుండు గీయించుకునేది ఆడవాళ్ళు రెండు సమయాలు, ఒకటి పుట్టింట్రుకలు, రెండవది భర్త చనిపోయినప్పుడు. ఇప్పుడు భర్త చనిపోయినప్పుడు ఇప్పుడు తీయమని నేను చెప్పడం లేదు, ఇప్పుడు ఉన్నటువంటి అధునాయకమైనటువంటి పరిస్థితుల్లో తీయమని చెప్పడం కూడా కరెక్ట్ కాదు, కాబట్టి ఉద్యోగాలు చేసుకున్నటువంటి ఆడవాళ్ళు ఉన్నారు. అలా అని చెప్పి ఆడవాళ్ళు క్షురకర్మలు చెయ్యకూడదు. ఎప్పుడు ఈ హెయిర్ కటింగ్స్ మగవాళ్ళకంటే ఆడవాళ్ళకి ఎక్కువగా సేలెన్స్ ఉన్నాయి కదా నాన్న, పార్లర్స్ ఎక్కువగా వాళ్ళకే ఉన్నాయి కదా. లక్షల కోట్ల సంపాదిస్తుంది ఎవరి మీద అంటే మగవాళ్ళ మీద కాదు, ఆడవాళ్ళ మీదనే సంపాదిస్తున్నారు. అంటే ప్రత్యేకంగా కొన్ని రోజులు ఉన్నాయా గురు? అంటే ఇలా అంటే ఎప్పుడుకు అలా చేయొద్దు అంటున్నారా, లేదా ప్రత్యేకంగా కొన్ని రోజులు అసలు మాత్రమే ఎప్పుడు చేయకూడదనే శాస్త్రం. చక్కగా ఎంత వాలు జడ ఉంటే, ఎంత పొడవు జడ ఉంటే అంత అదృష్టవంతులు అవుతారు. ప్రపంచంలో మంచి పేరు తెచ్చుకునేటువంటి వాళ్ళంతా కూడా చూడండి, అంటే ఆడవాళ్ళు ఎక్కువగా ద్రౌపది కావచ్చు, సీతాదేవి కావచ్చు, వీళ్ళ కష్టాలే చూస్తున్నారు కానీ ఎన్ని యుగాలు మారినా వాళ్ళ పేరే తలుచుకుంటున్నాం మనం అనేటువంటి విషయాన్ని మాత్రం అందరం మర్చిపోతున్నాం మనం, అవునా? ఇట్లాంటి వాళ్ళందరూ కూడాను ఎక్కడ ఆడవాళ్ళని జుట్టును కత్తిరించుకున్నట్టుగా ఎక్కడ శాస్త్రాలు లేవు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పొడవు జుట్టు తీసి అసలు కనబడటమే పోయింది. పొడవు జుట్టు కనబడితే అబ్బా అనుకునేటువంటి పరిస్థితిలో అంత దేనికి నాన్న, మీరు ఆడవాళ్ళేనా అన్న? ఒక 100 మంది ఆడవాళ్ళు ఉన్నారు, అందరూ ఏవో హెయిర్ కట్ చేయించుకుంటున్నారు. పొడవైన జుట్టు చూస్తే మీకేనా అబ్బా అనిపిస్తుందా, అనిపించదా? అనిపిస్తుంది. బా ఎంత బాగుంది జుట్టు, ఎంత ఒత్తుగా ఉందా అనిపిస్తుందా లేదా? అనిపిస్తుంది. అవునా? మరి అలాంటి జుట్టుని, అంత అందమైనటువంటి కేశాలు, అంటే ఆడవాళ్ళ అందానికి మూలాధారమైనటువంటి కేశాలని అలా కట్ చేయటం, క్షురకర్మలు చేయించడం అనేటువంటిది మహాపాపం. ఇప్పుడున్నటువంటి రోజులు మనం చెప్పిన వినరు కాబట్టి కనీసం శుక్రవారం మంగళవారాల్లో పొర్రపాటున కూడా హెయిర్ని కట్ చేయించొద్దు. శుక్రవారం, మంగళవారం, అందులో ఇంకోటి గురువారం కూడా. ఈ 3 రోజుల్లో పొర్రపాటున క్షురకర్మ చేయించరాదు ఆడవాళ్ళు. అసలు ఆ క్షురకర్మే వద్దని చెప్తున్నా, ఇంకా ఆ మాట విననటువంటి వాళ్ళకి, తప్పనిసరి పరిస్థితుల్లో ఉండేటువంటి వాళ్ళకి తప్పనిసరిగా చేయించుకోవాలనుకునే వారికి ఈ 3 రోజులు మాత్రం పొరపాటును కూడా ససేమిరా పనికిరాదనే చెప్తాం. కాబట్టి దయచేసి ఈ 3 రోజులు నిషేధించడం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.